హలో అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక ఒక 10-12 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు లైట్గా వేగాక ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇలా ఉసిరికాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని వాటిని వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలను ఒకసారి కలుపుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కల్లుప్పును వేసుకొని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలు ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి. అందులో ఎక్కువగా రిచ్ ఆఫ్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజుకి ఏదో ఒక రూపంలో కొంచెం తింటున్నా కానీ మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఉసిరికాయలను మధ్య మధ్యలో వేయించుకుంటూ ఇలా గరిటతో ఒకటి తుంచితే తునుగుతుంది కదా, అలా అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఉసిరికాయలు వగరగా ఉంటాయి కదా, అది బ్యాలెన్స్ చేయడానికి ఒక హాఫ్ చెక్కన్న కొంచెం తక్కువ అంటే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక 3 లేదా 4 చిన్నులపాయ రెబ్బలను కచ్చాపచ్చా దంచుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని అది వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళలో మనం వాటర్ అస్సలు పోయలేదు కాబట్టి ఇది 4 to 5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. వాటర్ పోస్తే పచ్చడి కొంచెం త్వరగా చెడిపోతుంది. ఈ పచ్చడి 3 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే బౌల్లో తీసుకుందాం. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.